ఇటు బీహార్ ఉత్తరప్రదేశ్లోనూ వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. వర్షాలు తగ్గినా వరదలు తగ్గడం లేదు. వారణాసి, పాట్నా ఇంకా వరద ముంపులోనే ఉన్నాయి. గంగా నదికి వరద ఉధృతి పోటెత్తుతోంది. దీంతో వారణాసి ఘాట్లు నీట మునిగాయి. సమీప ప్రాంతాల్లో వరద నీరు చేరుతోంది. దీంతో అనేక ప్రాంతాలు నీట మునిగాయి. గంగా నది వెంబడి ప్రాంతాల్లో వరద ప్రవాహం కొనసాగుతోంది. దీంతో యూపీలోని కొన్ని సూళ్లకు సెలవులు ప్రకటించారు. బీహార్లో భారీ వర్షపాతం నమోదైంది. గడిచిన 24 గంటల్లో తూర్పు చంపారన్, పశ్చిమ చంపారన్, మధుబని, మపూర్నియా జిల్లాలో అనేక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. కొన్ని ప్రదేశాలలో 160 నుంచి 170 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. పాట్నాతో సహా అనేక నగరాల్లో నిరంతర వర్షాల వల్ల సాధారణ జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. పాట్నాలోని అనేక ప్రాంతాలు జలదిగ్బంధమయ్యాయి. ఇటు గంగా, గండక్, కోసి, బాగ్మతి, మహానంద వంటి నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. పాట్నాలో దిఘా ఘాట్, హతిదా ఘాట్లు ప్రమాద స్థాయిని మించి ప్రవహిస్తున్నాయి. వరదలు పెరిగే అవకాశం ఉండటంతో ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలను మోహరించారు. ఉత్తరాఖండ్, ఉత్తరకాశీలో భారీ వర్షాలు, వరదలకు అనేక ప్రాంతాలు నీట మునిగాయి. వారణాసిలో ఉధృతంగా గంగానది అన్నది ప్రవహిస్తోంది. దీంతో ఇళ్ల నుంచి బయటకు రావాలంటేనే ప్రజలు భయపడుతున్నారు. అనేక ఇళ్లలోకి కూడా వర్షపు నీరు చేరటంతో ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలు ముఖ్యంగా ఎక్కువగా ప్రభావితమయ్యారు. వారందరినీ సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.